ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భారీగా ఇబ్బంది పడుతున్న ఇంకోటి ఏంటంటే పంట తడి కంటతడి పెడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఈ ఎస్ఆర్ఎస్పి పరివాహక ప్రాంతాల్లో ఉన్న అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. మన దగ్గర 300 టీఎంసీలు నీళ్లున్నాయి మనకి ఇంకా. 300 టీఎంసీలు అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవటానికి. మనకు వాడుకోనికి చేత కావట్లా. కేఆర్ఎంబీ మీద ప్రెషర్ చేయడానికి చేత కావట్లా. యాక్చువల్‌గా ప్రతిసారి మనం 34% నీళ్లు వాడుకోవచ్చు. ఇంతవరకు ఎప్పుడు వాడుకోలే మనం ఆ నీళ్ళని. మనం వాడుకోవట్లని ఏపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? 70% పైపెచ్చు నీళ్లు వాడుకుంటున్నారు. మనం వాడుకోవట్లా, వాళ్ళు వాడుకుంటున్నారు. అంతే మనకు చేత కావట్లా. ఇప్పుడు తెలంగాణలో వేసిన పంట ప్రకారం నీళ్లందించి చక్కగా ప్రతి చివరి పంట వరకు కూడా నీరిస్తే ఈ సంవత్సరం యాసంగిలో దాదాపు 8,00,000 హెక్టార్ల పంట పండబోతుంది. 8,00,000 హెక్టార్ల పంట. మరి ఇప్పుడున్న పరిస్థితి కొనసాగితే మాత్రం ఏదో గట్టునున్న కొన్ని పొలాలు తప్పించి దాదాపు 90% పంటలు ఎండిపోయే ప్రమాదం అతి దగ్గరలోనే ఉంది మనకి. మరి ఇంత పరిస్థితి వస్తే దీనిపైన ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా? ఏమైనా చర్యలు తీసుకుంటుందా? యుద్ధ ప్రాతిపదికన ఏమన్నా దీనిపైన రివ్యూ చేస్తుందా? లేదు, అస్సలు లేదు. వాళ్ళకి ఇంట్రెస్టే లేదు. వాళ్ళకి కేవలం ఆ మూసీ పైన, ఆ ఫోర్త్ సిటీ పైన, వాటిపైన ఇంట్రెస్ట్ ఉంది తప్ప వీటిపైన ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. సాగునీరు లేక పొట్ట దశలో ఎండిపోతున్న వరి, అడుగంటిన భూగర్భ జలాలు, వట్టిపోయిన బోర్లు, ఆయకట్టు రైతులకు కన్నీరే. ప్రాజెక్టుల నుంచి నీళ్లేవి? పూడిక పిచ్చి మొక్కలతో అధ్వానంగా మారిన కాలువలు, మరమ్మతులు లేక చివరి భూములకు అందని నీరు, ఏమాత్రం ఆశలు లేక వరి పొలాల్లోకి పశువులు వదిలివేత. కొన్ని చోట్ల ట్యాంకర్లతో నీరు తెచ్చిన పోస్తున్న రైతులు. వెంటనే సాగునీరు విడుదల చేయాలంటూ ఎస్ఆర్ఎస్పి నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల ఆందోళన. యాదాద్రి భువనగిరి జిల్లాలో కౌలు రైతుల ఆత్మహత్య. చూడండి, ఇప్పుడు ట్యాంకర్తో ఎంత అండి? మినిమం 500 ఉండదా? మినిమం 500 ట్యాంకర్. ఎన్ని ట్యాంకర్లు తెచ్చిపోయిస్తాడు నీళ్లు? ఎన్ని ట్యాంకర్లు తెచ్చిపోయిస్తాడు? పోనీ మీరు ప్రభుత్వాన్ని ఉన్న పలంగా మీరు నీళ్ళని ఎత్తుకొచ్చాడు పోయమంటలేదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఏం చేయాలి దీనికి? ఏం చేస్తే దీని నుంచి బయటపడతాం మనం? మన పంటలు ఎండిపోకుండా అంటే ఒక రివ్యూ పెట్టండి మీరు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు కదా, ఆయనతో ముఖ్యమంత్రి ఒక రివ్యూ పెట్టి ఉన్న పరంగా మన పంటలు ఎండిపోతున్నాయి, ఏం చేయాలని ఒక రివ్యూ పెట్టండి. అరే ఆ ఇంట్రెస్టే లేదు మీకు అసలు. ఇటువైపు తొంగి కూడా చూస్తున్నా మీరు కనీసం రైతుల వైపు. యాసంగి రైతు ఆలోచనలో పడ్డాడు. పంట చేతికొచ్చినా లేదంటే పెట్టుబడి అంతా మట్టి పాలేనా అనే ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. జోరుగా వరి నాట్లు వేసి కలుపు తీయించి ఎరువులు చల్లితే తీరా పొట్ట దశకొచ్చాక వరి పైరు వాడుముఖం పడుతుంది. కొన్ని చోట్లయితే పొలం నెర్రలు తేలింది. ఎండలు మొదలయ్యాయో లేదో రైతులకు సాగునీటి కష్టాలు చుట్టుముట్టాయి. బోరు బావులు వట్టిపోతున్నాయి. మొన్నటిదాకా నిండుగా పోసిన బోర్లు కూడా దండగా అయిపోయాయి. బొట్టు బొట్టుగా నీరు పోసే బోర్లను పొద్దంతా నడిపినా 10 గంటల పొలమైనా 10 గుంటల పొలమైనా తడవట్లేదంటండి. అబ్బబ్బబ్బా! ప్రాజెక్టుల కింద పొలాల పరిస్థితే ఇది. నీరు వదలకపోవడంతో ఎక్కడికక్కడ పొలాలు ఎండిపోతున్నాయి. కొన్ని ప్రాజెక్టుల్లో భారీగా పూడికి చేరటంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. ఫలితంగా నీరు చాలటం లేదు. వదిలిన ఆ నీరు కూడా కాలువల నిర్వహణ సరిగా లేక వృధా అవుతుంది. కాలువల్లో పూడిక, ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కల కారణంగా నీళ్లు పొలాలకు చేరటం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా కొన్ని చోట్ల యాసంగిపై ఆశలు వదిలేసుకున్న అన్నదాతలు మేత కోసం వరి పొలాల్లోకి పశువులను వదిలేస్తున్నారు. ఆశలు కోల్పోయిన రైతులు వందల వేలలో కిరాయి వెచ్చించి ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పొలాన్ని తడుపుతున్నారు. ఎన్ని రోజులు తడుపుతారండి అట్లా? వందలు ఖర్చు పెట్టి. ఇదిగో ఇక్కడ చూడండి, యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపూర్లో ట్యాంకర్ ద్వారా చేసుకొని నీరు పెడుతున్న రైతు. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురానికి చెందిన కొండ సత్యయ్య ఎకరం పొలంలో వరి సాగు చేశాడు. నెల రోజుల నుంచి బోరు సరిపోవటం లేదు. వచ్చే ఆ నీళ్లు సరిపోక పంట ఎండుతుండడంతో సత్తయ్య 2 రోజులకోసారి ట్యాంకర్ ద్వారా నీళ్లు తెచ్చి పొలానికి పెడుతున్నాడు. ఇందుకు ట్యాంకర్కి 700 వెచ్చించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆ గ్రామానికి చెందిన రైతు గాలయ్య పరిస్థితి అయితే మరీ దారుణం. కొన్నాళ్ళు ట్యాంకర్ల నీటితో పొలాన్ని తడిపినా డబ్బు వెచ్చించే స్తోమత లేక చివరి 2 ఎకరాల పొలంలో పశువులను వదిలేశాడు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచెర్ల గొల్లపల్లిలో సత్తయ్య అనే రైతు 4 ఎకరాల్లో వరి వేస్తే బోరుబావిలోంచి నీరు సరిగా రాకపోవడంతో 2 ఎకరాల పొలాన్ని విడిచిపెట్టేసి మిగతా 2 ఎకరాల పొలానికి ట్యాంకర్లతో నీళ్ళు తెచ్చిపోస్తున్నాడు. 3 రోజులకు ఒకసారి 5 ట్యాంకర్లతో నీళ్ళు తెచ్చిపోస్తున్నా అని చెప్పాడు. మహబూబ్నగర్ జిల్లా హన్వాళ మండలం
అంబటోనిపల్లె గ్రామానికి చెందిన బసప్ప అనే రైతు బోరు బావి అడుగంటంతో పొట్టు దశకు వచ్చిన 2 ఎకరాల పొలాన్ని 1 ఎకరం వదిలేశాడంట. అన్ని చోట్ల ఇదే పరిస్థితి చూసారా? సగం 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 పంటలను వదిలేస్తున్నారు. ట్యాంకర్లు తెచ్చి ఎన్ని రోజులు నడుపుతారండి వీళ్ళు పాపం. పోనీ ప్రభుత్వం ఏమన్నా ట్యాంకర్లను అందించవచ్చు కదా, కనీసం తక్కువ రేటుకైనా పోనీ. ఇంట్రెస్ట్ లేదు ప్రభుత్వానికి దీనిపైన. ఈ ఎస్ఆర్ఎస్పి కెనాల్ పరిస్థితి ఏంటంటే, ప్రధానంగా శ్రీరామ్ నగర్ ప్రాజెక్ట్ చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. ఫలితంగా హనుమకొండ, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. హనుమకొండ జిల్లాలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 30 ఏళ్ల క్రితం నిర్మించిన కాలువ నిర్మించారు. నిర్వహణకు పూర్తిగా విస్మరించడంతో కాలువ అధ్వానంగా మారిందని రైతులు అంటున్నారు. ప్రధాన కాలువలతో పాటు ఉప కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. జిల్లాలో 1,00,000 ఎకరాలకు నీరు అందివ్వాల్సి ఉండగా 60 నుంచి 70,000 ఎకరాలకే నీరు అందుతుంది. కాలువలకు మరమ్మత్తు చేయకపోవటం కారణమని నీటిపారుదల శాఖ అధికారులు చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు డబ్బులు పోగేసుకొని కాలువలకు మరమ్మతులు చేసుకుంటున్నారు. ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా సాగునీరు విడుదల చేయాలంటూ ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతులు చింతకట్టు క్యాంప్ నీటిపారుదల శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రస్తుతం ధర్మసాగర్ నుంచి స్టేషన్ గన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలోని ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా నీటి తరలిస్తున్నట్టు 5 రోజుల తర్వాత నీరు అందిస్తామని అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా ఆయకట్టు పరిసరాల్లోని రైతులు కూడా ఎస్ఆర్ఎస్పిపై ఆశలు పెట్టుకొని యాసంగిలో విస్తృతంగా వరివేశారు. సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని అన్ని గ్రామాల్లో, మునగాల మండలంలోని రేపాల, నర్సింగులగూడెం, జగన్నాథపురం, విజయరాఘవపురం, సీతానగరం, కల్వకో గ్రామాల్లో భారీగా వరి సాగు చేశారు. వరి పొట్ట దశకు వచ్చిందని, మరో 2-3 తడులు పెడితే గట్టెక్కుతామని, వెంటనే నీటిని విడుదల చేయాలని గ్రామ రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం అటు ఏడ చూస్తుందండి అసలు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏడున్నారు అసలు? నిజాం సాగర్, పోచారం, కౌల్సానా ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయిందంట. ఏం చేస్తారు వీళ్ళు? ఇది చూడండి, జనగామ జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో భూగర్భ జలాలు 12.97 మీటర్లకు పడిపోయాయి. జిల్లాలోని దొమ్మకొండ, బిక్కనూరు, మాచారెడ్డి, రామారెడ్డి ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగండడంతో బోర్లు ఎండిపోయి నీళ్లు లేక పొలాలు వాడుముఖం పట్టాయి. నర్సుల్లాబాద్, బిర్కూర్, పెట్లం, నిజాం సాగర్, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, గాంధారి మండలాల పరిధిలో జొన్న పంటలు ఎండిపోతుంది. రిజర్వాయర్ల నుంచి నీళ్లు రాకపోవడంతో జనగామ జిల్లా వ్యాప్తంగా సాగైన పంటల్లో 20% మేర ఎండిపోయాయి. జిల్లాలో స్టేషన్ గన్పూర్, అశ్వరావుపల్లి, చీటకోడూరు, నవాబ్పేట, గండిరామారం, బొమ్మకూరు, కన్నెబోయినగూడెం రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి ద్వారా గతంలో చెరువులు నింపేవారు. ఇప్పుడు నీళ్లు లేకపోవడంతో చెరువుల కింద పంటలు కూడా ఎండిపోతున్నాయంట. ఈయన చూడండి ఒకసారి, సాగునీరు లేక ఎండిపోయిన వరి పొలాన్ని చూసి మనోవేదనకు గురైన ఆ కౌలు రైతులు పెట్టుబడికైన అప్పు ఎలా తీర్చాలని రందితో ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం సిరిపుర గ్రామానికి చెందిన మోటా నరసింహ, 50 సంవత్సరాలు అంటే వయసు, 14 ఎకరాలు కౌలు తీసుకుని వరి సాగు చేశాడు. బోర్లు సరిగా పోయకపోవడంతో 5 ఎకరాల పొలం పూర్తిగా ఎండిపోయింది. మరికొంత వాడుముఖం పట్టింది. దీనిపైనే గత 10 రోజులుగా నరసింహం బాధపడుతూ ఉన్నాడు. సోమవారం పొలం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెట్టుబడుల కోసం, కుటుంబ అవసరాల కోసం నరసింహ 15 లక్షల దాకా అప్పు చేశాడని గ్రామస్తులు తెలిపారు. నరసింహకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి పాపం? 2 కుమార్తెలు, వాళ్ళ పరిస్థితి ఏంటి? కౌలు రైతులు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటారు. పంట సొంత పొలం ఉన్నాడు ఎప్పుడు తక్కువ. కౌలు రైతులకే ఈ పరిస్థితి. దయచేసి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కనీసం పట్టించుకోండి. ఒక చిన్న రివ్యూ చేయండి. యుద్ధ ప్రాతిపదికన ఏం చేయాలో అది చేయండి. కేఆర్ఎంబి వాళ్ళ కాళ్ళు పట్టుకున్న నీళ్లు తీసుకురండి. తెలంగాణలో కొన్ని లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయి. వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. కనీసం ఇదన్నా పూర్తి చేయండి రేవంత్ రెడ్డి గారు. మీరు ఇంతకు మించి మీ నుంచి మేము ఆశించట్లా, మీరేం చేయలేకపోతున్నారు కానీ కనీసం ఇదన్నా చేయండి.